హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సరితాస్ కుకింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చేయబోయే రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి. గోరుచిక్కుడుకాయ కర్రీ. అది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఎప్పుడంటే ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. గోరుచిక్కుడుకాయ కర్రీ తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: టమాటా, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆయిల్, ఉప్పు, ధనియా పౌడర్, తాలింపు గింజలు, మెయిన్ ఇంగ్రీడియంట్ గోరుచిక్కుడుకాయలు. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఉల్లిపాయల్లో మనము సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తున్నాను. నేను గోరుచిక్కుడుకాయని బాయిల్ చేయలేదండి, డైరెక్ట్ గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి డైరెక్ట్ వేసేస్తున్నాను ఆయిల్లో. గోరుచిక్కుడుకాయలు వేసాం కదండి, ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes బాయిల్ చేద్దాం. ఒకసారి కర్రీ చూద్దామండి. మనకి గోకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. దీనిలో టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో కారం వేసేద్దాం. సాల్ట్ వేసాం, కారం వేసాం, పసుపు, ఉప్పు అన్ని అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ధనియాల పొడి, కొత్తిమీర ఈ రెండు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయండి. మనం దీనిలో కారం వేసాం కదా, నేను ఇప్పుడు ధనియా పౌడర్ వేసేస్తున్నాను. ధనియా పౌడర్, కొత్తిమీర వేసాను. ఇప్పుడు మనం కలిపేద్దాం. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాను. చూసారు కదండి, గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్ లోకి, పుల్కాస్ లోకి, చపాతీస్ లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ లో పెట్టండి. ఆ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ ప్రొసీజర్ మీకైతే తెలిసి ఉండొచ్చు, బట్ ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకునే వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, బ్యాచులర్స్ గా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా కలిపారు కదండి, దీనిపైన కొంచెం 1 స్పూన్ అట్లా నెయ్యి వేసుకొని చక్కగా తినండి. ఆ టేస్ట్ ఇంకా ఎంత బాగుంటుందో మీరే చూడండి ఒకసారి. నెయ్యి వేసుకొని తినండి. మీరు ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు. నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ఆన్. బాయ్.